జాతర అయితే దర్శనం చీకట్లో చేసుకున్నాం. దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసినాం. వచ్చి పాలు పొంగించుకున్నాం. టీ కూడా చేసుకున్నాం. ఏదో బెల్లం టీ. మా ఆయన దాకా ప్లాస్టిక్ లో పోషన్ చేసి ఇప్పుడు పాలు పొంగడం అయిపోయింది. ఉత్తనం కూడా వండినాం. ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నా. తర్వాత నాటుకోడి పులుసు పెడతా. బాయర్ ఇదే బాయర్ కోడి. నాటుకోడి నువ్వు తెచ్చింది నాటుకోడి. అదే ఇది బాయర్ కూడా. ఓకే, ఇదేంటి ఫ్రైయా? ఇది ఫ్రైయా? ఫ్రెండ్స్, మేడారం జాతరలో చికెన్ ఫ్రై చేసే విధానం ఇప్పుడు ఎట్లా చేసినావు? ఎట్లా చేసినంటే గిన్నె పెట్టి ఒక బిర్యానీ ఆకేసి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అన్నీ వేసి చికెన్ అన్ని పట్టించి కట్లు మనే కదా ఫ్రెండ్స్, కట్లు మనయే వేసుకొని వచ్చినాం. కట్లు అన్ని కూడా చేసుకుంటా. ఆఖరికేడ బెల్లం టీ ఆడదా? పాలు మిగిలినాయి, గిన్నె ఉంది, బెల్లం ఉంది, అన్ని వేసిన టీ చేసిన. బెల్లం ఏ బెల్లం? బంగారమా? ఇంటికాడ తెచ్చింది. అట్ట బంగారం ఏం మరి పదా తాగొచ్చుగా. ఇక్కడ బెల్లం టీ తాగాలని. ఇదేంటిది? బామ్ము కరా బగారం అవసరం కరా? తిరగాల బగారం ఉజ్జి ఉజ్జి ఆకులు ఇచ్చిన ఆకులు మాట్లాడు. నువ్వు కూడా నేర్చుకోగా. ఫ్రెండ్స్ చూసారా సమ్మక్క ఇటు చూసారా? ఒకసారి నిలబడు. సమ్మక్క సారక్క కాడ ఇల్లూరు ప్లాస్టిక్ అన్ని తీసేసేవాళ్ళు. ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం కూడా వాళ్ళే. చాలా లాంగ్ దూరంలో దర్శనం అయిపోయినాక చాలా లాంగ్ దూరంలో వండుకుంటాను మేము. చికెన్ ఫ్రై బాగారా. అది నాకు పులుసు వండు. కిట్టరే ఏడన్నా కార్లు. మా కారు, ఇది మా కారు మొత్తం. ఇటుగా ఏడన్నా బయట చెట్టు కాడ చెట్టు కాడ అంతేనా? ఎడద్దా? అంతేనా? వండుకొని ఉడుతున్నారు మొత్తం దీంట్లో పెట్టుకొని చెట్టు కింద పోయానన్నా చెట్టు కాడగా కూకొని తిని తాగి పండుకొని లేచిపోదాం. ఓకే. రోహన్ ఏం చేస్తున్నావు? ఫుల్ బిజీవాడు. అదండి వినపడుతుందా?